పూర్వము మహిషాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి తన తపస్సుతో మెప్పించగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మహిషాసురుడు, ప్రణామాలు బ్రహ్మదేవ, నేను ఏం వరం కావాలంటున్నానో మీకు తెలిసే ఉంటుంది అని అంటాడు. బ్రహ్మదేవుడు మృత్యుంజయుడయ్యే కోరిక తప్ప ఏమైనా కోరుకోమని చెబుతాడు. అప్పుడు మహిషాసురుడు, నా మరణం మానవుడు, దానవుడు, ఏ పశుపక్ష్యాది వల్ల కూడా జరగకూడదు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మగారు, మరి నారి వల్ల మరణం సంభవిస్తే అని అడుగుతాడు. కోమలంగా, సున్నితంగా, ఏ బలం లేని అబల వల్ల నాకు మరణం సంభవించదు, నాకు స్త్రీ అంటే ఎటువంటి భయం లేదు అని చెబుతాడు. అప్పుడు బ్రహ్మగారు సరే అని వరాన్ని ప్రసాదిస్తాడు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధము చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రులు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమై జన్మించింది. శివుని తేజం ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 బాహువులను కలిగి ఉంది. ఆమె శివుడి శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపముతో భీకరముగా యుద్ధము చేసి చివరికి తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన దినముగా దసరా పర్వదినముగా పిలువబడింది. అదే విజయదశమిగా జరుపుకుంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.